యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి నరవతరిగే లోకంలో ఆయన వచ్చినటువంటి ఆ పరిస్థితి ఏంటంటే, ఆయన వచ్చినటువంటి పని ఏంటంటే, ప్రతి మానవుడి యొక్క పాపాలు క్షమించడానికి, సిలువలో మరణించడానికి ఆయన వచ్చాడు. వాక్యం చెప్తుంది, ఏ భేదము లేదు, అందరూ పాపులే. ప్రతి ఒక్కరు కూడా పాపమే. అది తన మన అనే భేదాలు లేదు. పలాన అమెరికాని అనకాపల్లిని భేదం లేదు, పలాన వర్గం అని పలాన కులం అని భేదం లేదు. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్క మానవుడు పాపం అనేది ఏలుబడి చేస్తుంది. అది ఉంది. ఆ పాపం నుంచి విడిపించడానికి దేవాది దేవుడని యేసుక్రీస్తు వారు నరవతారికి లోకంలోకి వచ్చాడు, సిలువలో మరణించాడు. మరలా తిరిగి సజీవుడుగా మృతుల్లోంచి లేచి మరలా ఆయన పరలోకానికి వెళ్ళిపోయారు. ఈ విషయాన్ని ఎవరైతే విశ్వసిస్తున్నారో వారి యొక్క ప్రతి పాపం క్షమించబడుతూ ఉంది. వారు నీతిమంతులుగా తీర్చబడతారు. ఈ లోకం గురించి దేవుని రాజ్యానికి వారు